తాడు. కాబట్టి ప్రియరా, మనము మొదట ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని మనము వెదికే వారముగా ఉండాలి. దేవుని నీతిని వెదికే వారముగా ఉండాలి. ఈ యొక్క రాజుల గ్రంథంలో దేవుని ఆరాధించండి, దేవునికి భయపడండి, దేవునికి లోబడండి అంటే వీరు దేవుని ఆరాధించకుండా వేటి మీదో మనసులు పెడుతూ ఉన్నారట. సింహాల నోట్లకి ఏమైపోయారు? బలైపోయారు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియులారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మొట్టమొదటిగా మనల్ని సాతాను నుండి రక్షిస్తాడండి. ఎందుకంటే ఈ సాతాను గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు, ఎవరు మృంగేద్దామా తిరుగుతున్నాడు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఏంటి? ఆ సాతాను లోయలో నుండి, ఆ సాతాను ఉచ్చులో నుండి మనల్ని తప్పిస్తాడు. ఈరోజు చాలామంది ఆ సాతానికి బలైపోయారు, సాతానికి లోనైపోయారు. ఉదయకాల సమయంలో ఎవ్వరూ సాతానికి లోనవ్వకుండా ఉండునుగాక. ఉదయకాల సమయంలో సాతాను నుంచి ప్రతి ఒక్కరు విడిపించబడునుగాక. సాతాను బంధకాల నుండి విడిపించబడునుగాక. సాతాను యొక్క కట్ల నుండి విడిపించబడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియరా, ఈ సింహానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? సింహము అందరినీ భయపెడుతుంది. ఏం చేస్తుంది? ఈ సింహం అందరినీ భయపెడుతుంది. చూడండి, సింహం ఉన్న చోటంట ఏ జంతువులు ఉండవట, చిన్న చిన్న జంతువులు పరిగెడతాయట. మీరు డిస్కవరీ చూడండి. ఒకరోజు ఒక జింక ఆహారం తింటుందండి. సింహం వెనక నుండి వస్తుంది. ఎందుకంటే ముందు నుంచి వచ్చింది అనుకోండి, ఈ జింక పరిగెడుతుంది అన్నమాట. దుప్పి కానీ, జింక కానీ, లేడీ కానీ ఇవి ఏం చేస్తాయంటే పరిగెడతాయి, అక్కడ ఉండవు. చాలా ఫాస్ట్, సింహం కన్నా ఫాస్ట్గా పరిగెడుతుందట అది. కాబట్టి ఈ సింహం ఏం చేస్తుందంటే వెనక నుండి వస్తుంది, అస్సలు శబ్దం చేయకుండా వస్తుందండి. వెనక నుండి వస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత అటాక్ చేస్తుంది. దూరం నుంచి అటాక్ చేయడట. అమ్మ వింటున్నారా? సాతాను మనల్ని దూరం నుండి అటాక్ చేయడు, దగ్గరికి వస్తాడు. ముందు దగ్గరికి వస్తాడు, అప్పుడు అటాక్ చేస్తాడు. అప్పటి వరకు మనము మెలకువగా లేకపోతే ఆ యొక్క సాతాను యొక్క దాడికి మనం బలైపోతాం. కాబట్టి మనము ఎప్పుడు మెలకువగా ఉండాలి. సింహం ఏం చేస్తుంది తెలుసా ఏంటి? దగ్గరకు వచ్చి అటాక్ చేస్తుంది. ఇంకో విషయం చెప్పమంటారా? సింహం మనుషుల్ని, ఆ జంతువుల్ని భయపెడుతుందండి. ఏం చేస్తుంది? భయపెడుతుంది. ఈరోజు సాతాను చాలామందిని భయపెడుతున్నాడు. అమ్మ చెప్పండి. సాతాను ఈరోజు చాలామందిని భయపెడుతున్నాడు. అనారోగ్యం ద్వారా భయపెడుతుంటాడు, కుటుంబంలో సమస్యల ద్వారా భయపెడుతుంటాడు, ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తూ భయపెడుతూ ఉంటాడు. ఏదో ఒక రకమైనటువంటి భయం ఈరోజు మనుషులు వెంటాడుతూ ఉంది. నాకు ఏ భయం లేదండి అన్నవారు ఎవరూ లేరట. ఏదో ఒక భయం. ఈరోజు మనుషుల్ని భయం వెంటాడుతుంది ప్రియరా. ఆ భయమే మనుషులకు కుదురు లేకుండా చేస్తుంది. ఆ భయమే మనుషులకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ భయమే మనుషులకు సరి నిద్ర లేకుండా చేస్తుంది. భయం సరైన నిద్ర పట్టదు, సరైన భోజనం చేయలేరు, ఆహారం తినలేరు, కుదురుగా ఉండలేరు, మనశ్శాంతిగా ఉండలేరు, నెమ్మదిగా ఉండలేరు. భయం మనుషుల్ని వెంటాడుతూ ఉంటుంది భయం ప్రియరా. ఈరోజు చాలామంది ఈ భయానికి దాసోహులైపోయారు, భయానికి బలైపోయారు చాలామంది. ఇప్పుడే మనలో ఉన్న ప్రతి భయము తొలగిపోవునుగాక. ఇప్పుడే ప్రతి విధమైన భయము తొలగిపోవునుగాక. ప్రతి విధమైన భయాన్ని యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. మనము సాతానికి భయపడేవారుగా ఉండకూడదు. దేవునికి భయపడితే సాతానికి మనం భయపడలేము. ఈ సింహం ఏం చేస్తుంది తెలుసా? మొట్టమొదటిగా భయపెడుతూ ఉంది. రెండవదిగా సింహం ఏం చేస్తుంది తెలుసా? అరుస్తుంది. అమ్మ, సింహంలా ఎవరైనా అరవగలరా? చిన్న అరవరా ఒకసారి. సింహంలాగా అరుస్తారు కదా, అరుస్తారా సింహంలాగా? ప్రియులరా, సింహం యొక్క
గాండ్రింపు ఎంత భయంకరంగా ఉందో తెలుసా? అది భయపెడుతుందట. తన స్వరం అంటే పడిపోతుందన్నమాట. కొంతమంది పడిపోతుంటారు నోరేసుకొని. అమ్మ వింటున్నారా? నోరుంది కదా అని వాళ్ళ మీద వీళ్ళ మీద పడిపోతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు. ఎవరి లక్షణం తెలుసా? సాతాను లక్షణం. ఏంటి, సాధు జంతువు అరుస్తుందా? కుందేలు అరుస్తుందా? అరుస్తుందా? అరవదు. ఎంత నెమ్మదిగా ఉండు. గొర్రె నెమ్మదిగా అరుస్తుంది. సింహం అరిస్తే 8 కిలోమీటర్లు వినబడుతుందట. సింహం అరిస్తే గుండాకి చచ్చిపోతారట. కొంతమంది అలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారండి. అరుస్తూ ఉంటారు. భర్త మీద అరుపులు, అయ్యో పక్కింటి వాళ్ళ మీద అరుపులు, వాళ్ళ మీద అరుపులు, వీళ్ళ మీద అరుపులు, పిల్లల మీద కేకలు, అరుపులు, భయంకరమైన అరుపులు, కేకలు. కుదురుండదు జీవితానికి, నెమ్మది ఉండదు జీవితానికి. అరుపులు, కేకలు, చిన్న మాట కూడా గట్టిగా చెప్తూ ఉంటారు, చిన్న మాట కూడా గట్టిగా అరుస్తూ ఉంటారు. ప్రియరా, మనం ఏంటంటే వారికి ఉన్నటువంటి ఏంటి తెలుసా? నేను అడవికి రాజును కదా, నేను ఇలాగ అరవకపోతే ఎలాగా, నేను అరవకపోతే నేను తగ్గిపోతానేమో, అహంకారం చూపిస్తుంటారండి. అరవకపోతే మా ఆయన నాకు లోపడడు, అరవాలే మా ఆయన మీద. ఏమిటి, నువ్వు అరిస్తే లోపడతాడు అనుకోవడం నీ అమాయకత్వం, నీ బుద్ధిహీనత. ఏంటి, సాతాను యొక్క స్వభావం ఇది. అరుస్తున్నావంటే నువ్వు వెంటనే అనుకోవాలి, సాతాను నాలో ఏలిబడి చేస్తున్నాడు. ఏంటి, నాకు ఎంత కోపమో తెలుసా? మా అమ్మని అడగండి. ఈరోజు ఒక సాధు జంతువులా మారిపోయానండి. ఎవరేమన్నా పట్టించుకోవట్లేదు. ప్రియరా, మనము దేవునికి లోబడితే మనలో ఏంటి, ఈ యొక్క భయంకరమైనటువంటి కేకలు ఉండవు. నెమ్మది, ప్రశాంతత, అరుపులు తగ్గిపోతాయి, కేకలు తగ్గిపోతాయి. ప్రేమించడం ప్రారంభిస్తాం. ఒక్కొక్కసారి ఆనైపోతుంటుంది. వచ్చేస్తాడు సాతానుగాడు. అమ్మో, వాడిని ఎవరు ఆపలేము. తెలియకుండా వచ్చేస్తాడు, దూరిపోతుంటాడు. వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా సాతానికి బంధించు ప్రభా, ఇదిగో ఈ సింహము గాడ్రింపు స్వరాన్ని బంధించు ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఎవరైనా అరిచారు అనుకోండి, వెంటనే ఏం చేయాలి మీరు చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి ప్రియరా. ఈ సింహానికి ఉన్నటువంటి ఈ రెండవ లక్షణం ఏంటంటే తెలుసా? ఏంటి, భయంకరమైనటువంటి గాండ్రింపు స్వభావం అన్నమాట. గాండ్రింపు స్వభావము. రెండవదిగా ఈ సింహం ఏం చేస్తుందో తెలుసా? సింహం ఏం చేస్తుందంటే, ఒక్కొక్కసారి హేళన చేస్తుందట. తన జంతువులు ఉంటాయనుకోండి, ఇది తినదు, దీనికి ఆకలి లేదు, అయినా కూడా ఏం చేస్తుందంటే కావాలని హేళన చేస్తూ ఉంటుంది, ఎటకారం చేస్తూ ఉంటుంది. మొన్న ఒకసారి అలాగే ఒక చిన్న మేకపిల్ల ఏం చేస్తుందంటే, దాని కడుపు నిండిపోయింది. అయితే పాపం ఈ మేకపిల్లకి తెలియదు కదా సింహం ఇలాంటిదని. అది కూడా ఏదో జంతువు అనుకుంటుంది. ఈ మేకపిల్ల ఏం చేస్తుందంటే, ఇది ఎటకారం చేస్తుంది అనమాట. ఈ సింహం ఫేస్బుక్లో వచ్చింది వీడియో. ఏంటి, చాలామంది ఎటకారం చేస్తారు, మనుషులు ఎటకారం చేస్తారు, అవహేళన చేస్తూ ఉంటారు. ఏంటి, రకరకాలుగా మాట్లాడుతుంటారు, సూటిపోటి మాటలు మాట్లాడుతుంటారు. సింహం యొక్క లక్షణాలు అవి. సూటిపోటి మాటలు మాట్లాడడం, ఎటకారం చేయడం, తక్కువ చేసి మాట్లాడడం అని ప్రేర కొంతమంది అటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. అంటే కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. త్వరగా తీయాలి. 4వ అధ్యాయము 6వ వచనం చదవమంటారా? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. ప్రియరా,
ఆయన అంటాడు, నా జనులు జ్ఞానము లేకుండా ఉన్నారు. జ్ఞానము ఈరోజు జ్ఞానం తక్కువైపోయింది, మనుషులు జ్ఞానం కొదువైపోయింది. జ్ఞానం లేదు మనుషులకు. జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు, జ్ఞానం లేకుండా క్రియలు చేస్తూ ఉన్నారు, జ్ఞానం లేకుండా ప్రియరు ఆలోచిస్తూ ఉన్నారు. నేటి దినాల్లో మనకు సరైనటువంటి జ్ఞానం కావాలి, వివేచన కావాలి. యేసుక్రీస్తు వారు అంటారు, సర్వ సంపద జ్ఞానమును నా యొద్ద గుప్తమై ఉన్నవి, మీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడలా వాడు దేవుని అడగవలను. యాకోబు పత్రిక తీద్దాం అందరం కూడా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, త్వరగా తీయాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా, ఎన్నో వచనం, 5వ వచనం, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవునిని అడగవలెను. దేవునిని అడగవలెను. జ్ఞానమును ఎవరిని అడగాలి తెలుసా? ప్రభువా నాకు జ్ఞానము లేదు ప్రభువా, నాకు జ్ఞానము దయచే ప్రభువా అని మనము దేవునిని అడగాలి. అప్పుడు నీకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, దైవికమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరినైనా ఎవరితోటైనా నువ్వు మాట్లాడగల జ్ఞానం ఇస్తాడు ఆయన. నీకు సరిగ్గా మాట్లాడడం రావడం లేదేమో, పెద్దలను గౌరవించడం రావట్లేదేమో, చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో నీకు అర్థం కావట్లేదేమో, నీ పక్కంటి వారితో ఎలా మాట్లాడి నీకు అర్థం కావట్లేదేమో. ప్రభా నాకు జ్ఞానమీ ప్రభా, పక్కింటి వారితో ఎలా మాట్లాడి నాకు అర్థం కావట్లేదు ప్రభా, నాకు మంచి జ్ఞానమీ ప్రభా. జ్ఞానము ఎంతైనా మనిషికి అవసరం ప్రియరా, జ్ఞానం అవసరం. జ్ఞానం లేకుండా చేసే పనులు ఎలా ఉంటాయి తెలుసా పనోడు పందిరేస్తే ఏం చేసేయంట? పిచ్చుకులు ఏం చేసాయి? ఊడదేసేయంట. పనోడు పందిరేస్తే పిచ్చుకులు ఊడదేసేసేయంట. కారణం ఏంటి తెలిసే? జ్ఞానం లేని పందిరేసాడు. జ్ఞానం లేకుండా పందిరి కడితే పిచ్చుకులు ఊడగొట్టేసాయి. అంటే ఎంత బుద్ధిహీనత పని చూస్తున్నారా? నేనంటాను, జ్ఞానము కలిగి ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. జ్ఞానము కలిగి ఉంటే నీ కుటుంబంలో భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. జ్ఞానము కలిగి ఉంటే అనేక మంది నువ్వు దేవుని వైపు నడిపిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానము దయచేయమని అడగాలి దేవుని. ప్రభువా నాకు జ్ఞానము దయచే ప్రభువా, జ్ఞానము నాకు కావాలి ప్రభువా అని అడగాలి. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఏం చేసేవారుగా ఉండాలి? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థన ఈ గర్జించు సింహానికి మనకు ఒక కంచిగా నిలబడుతుంది. ఒక కంచిగా నిలబడుతుంది. ఆడు మనల్ని ఏమి చేయలేడు, ముట్టలేడు, రాలేడు. ప్రార్థన మనకు ఒక కవచంలాగా ఒక ప్రాకారము వలె ప్రార్థన మనకుంటుంది. కనుక మనం ఎక్కువగా ఈ కడవరి దినాల్లో ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎంతగా ప్రార్థన చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. సమూయేలు రాజుల 2వ గ్రంథంలో ఇందాక మనము చదువుకున్నటువంటి మాటను ఒకసారి 13వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. 13వ అధ్యాయము 24వ వచనం. త్వరగా. అతడు బయలుదేరి మార్గమున పోవచ్చు ఉండగా ఒక సింహము అతనికి ఎదురుబడి అతనిని చంపెను. ఏం చేసింది? సింహం చంపేసింది. ప్రియరా, ప్రార్థన లేకపోతే సింహం వచ్చి అటాక్ చేస్తుంది మన మీదకి, మన కుటుంబాల మీదకి వచ్చేస్తుంది. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో, నీ పిల్లలు దేవుని సన్నిధిలో, నీ భర్త దేవుని సన్నిధిలో ఉండనివ్వకుండా సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రయత్నాలు చేస్తూ నువ్వు ప్రార్థన చెయ్యాలి. ప్రభువా ఇదిగో సాతానుడు తిరుగుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నా బిడ్డల్ని మిరింగేద్దామని, నా భర్తని మిరింగేద్దామని, నా భార్యని మిరింగేద్దామని తిరుగుతూ ఉన్నాడు అని నువ్వు నీ భర్త కొరకు ప్రార్థన చెయ్యాలి. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఎవరిని బ్రింగ్యాన్ని తిరుగుతూ ఉన్నాడు? ఎవరైతే బలహీనులుగా కనపడతారో వారిని బ్రింగేద్దామని తిరుగుతూ ఉంటాడట ప్రియరా. కాబట్టి మనము ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనము ఎప్పుడైతే
దేవునికి లోబడి దేవునికి భయపడి ప్రార్థన చేస్తూ మనము దేవుని పట్ల జ్ఞానము కలిగి భయభక్తులు కలిగి మనం జీవిస్తామో అప్పుడు మనకి ఏం కలుగుతుందో తెలుసా? ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను నా ప్రసంగాన్ని. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలి. దేవునికి నువ్వు భయపడితే, దేవునికి నువ్వు లోబడితే, దేవునికి నువ్వు విధేయత చూపిస్తే, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని నువ్వు ఆరాధిస్తే, దేవుని నువ్వు స్తుతిస్తే, దేవునికి ప్రియరా నువ్వు దేవుని ప్రేమిస్తే, ఇంకా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నీకేం కలుగుతుంది తెలుసా? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి. మీరు చదవండి, నేను వెనకతలు చెబుతాను. అందరూ వినాలి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రియులరా, దేవుని మాట మనం వింటే మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో కిందకి మీరు చదవండి. నీవు చదవండి 3వ వచనము. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు, నీ గర్భఫలము దీవింపబడును, నీ భూఫలము దీవింపబడును, నీ పశువుల మందలు దీవింపబడతాయి, నీ దుక్కటెద్దులు దీవింపబడతాయి, నీ గొర్రె మేకల మందులు దీవింపబడతాయి, నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. నీ మీదకు నీ శత్రులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుటి నుండి పారిపోవుదురు. నీ కొట్లను నీవు చేయు ప్రయత్నములన్నిటిని నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుని యెహోవా నీకు ఇచ్చు దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుని యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రయాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠితముగా నిన్ను స్థాపించును. ఇంకా మీరు చదివితే 14వ వచనం వరకు మీరు చదివితే ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు ఉంచాడు తెలుసా? ఎన్ని దీవెనలండి, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మన కోసమే ఇచ్చాడు. అవన్నీ కూడా మనము దేవుని కొరకు ప్రియరా భయభక్తులు కలిగి మనము జీవించాలి. మనము దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ దీవులన్నీ మన కోసమే దేవుడిచ్చాడు. ఇవన్నీ మనం పొందుకోవాలి, ఇవన్నీ మనం అనుభవించాలి. ఆయన మన కోసమే దీవులన్నీ అనుగ్రహించాడు ప్రియరా. ఆ 15వ వచనంలో కొన్ని శాపాలు మనకు కనబడతాయి. అవి మన జీవితాల్లో ఉండకూడదు, మన కుటుంబాల్లో ఉండకూడదు, మన వ్యక్తిగత జీవితంలో ఉండకూడదు. మన జీవితంలో మన కుటుంబంలో ఆశీర్వాదాలు తప్ప శాపాలు ఉండకూడదు. ఎందుకో తెలుసా? మనము దేవుని ఆజ్ఞలు పాటించే వారంగా ఉండాలి, దేవుని ఆజ్ఞలకు లోబడే వారముగా మనం ఉండాలి, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించే వారంగా మనం ఉండాలి. కనుక ప్రియమైన దేవుని సంగమా, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే అపవాది వారిని మృంగేస్తాడు. వాడు గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థనలో ఎదగాలి. దేవునికి లోబడే మనస్తత్వం నువ్వు కలిగి ఉన్న దేవునికి విధేయత చూపించాలి. సాతాను నిన్ను ముట్టలేడు, నిన్ను తాకలేడు. నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడు ఉన్నాడు. నీ కొరకు దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి జీవించాలో నేర్పించే బోధకులు ఉన్నారు. నేర్చుకొని మనము దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి. కీర్తన ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ దీవెనలన్నీ మనకు దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు ఈ దీవెనలన్నీ మన కుటుంబానికి ప్రాప్తి కలుగును గాక.
ఏంటి ఈ దీవులన్నీ కూడా మన సొంతం అవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. అందరు కండ్లు మూసుకోండి. ఇంతవరకు విన్న వాక్యం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలి.